పెద్దలు ఈరోజు అన్నారు 83 రోజుల్లో 1 కోటి సభ్యత్వాలు సాధించామని. సాధించింది నేను కాదు, కార్యకర్తలు. మీరు పడిన కష్టం. పార్టీ ఏ కార్యక్రమానికి పిలిపించినా ముందుకెళ్ళి పర్వాలేదు చేయాలని అహర్నిశలు కష్టపడి ఒక రికార్డులు సృష్టించారు. అందుకే చెప్పే ఆవిర్భావ దినోత్సవం రికార్డులు సృష్టించాలన్నా తిరిగి రాయాలన్నా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని. మొన్న ఢిల్లీకి వెళ్ళా, ఇంకొక ప్రాంతీయ పార్టీ నాయకుల్ని కలిసా. ఆ పార్టీకి చెందిన ఒక ఎంపీ గారి పుట్టినరోజు. మన లావు కృష్ణ గారు ఒక చిన్న డిన్నర్ పెడితే అక్కడికి వెళ్ళా. వాళ్ళందరూ అడిగారు, మేము 5 లక్షల సభ్యత్వం చేసేదానికే చచ్చిపోతున్నాం, 1 కోటి సభ్యత్వం ఎట్ట చేసేవారా భయ్యా అని నన్ను అడిగారు. అప్పుడు వాళ్ళు చెప్పి, అది మా రక్తంలో ఉంది స్వామి. అన్నగారి దగ్గర నుంచి బాబు గారి వరకు ప్రతి 2 సంవత్సరాలు సభ్యత్వాలు చేయాలా, కమిటీలు వేయాలా, పని చేయాలని మాకు నరనరాలు ఎక్కిచ్చారు. మా పార్టీలో ఉల్టా ప్రాబ్లం, సభ్యత్వం చెప్పితే నన్ను తిడతారా భయ్. అది మా పార్టీ, తెలుగుదేశం పార్టీ గొప్పతనం అని ఆయన చెప్తాను జరిగింది. 2014 మహానాడులో కార్యకర్తల సంక్షేమం కోసం ఒక సంక్షేమ విభాగం ఉండాలి, కార్యకర్తలకు అండగా నిలబడాలి. దాని ముందర అనేక ఇబ్బందులు మనం ఎదుర్కొన్నాం. మీరు కానీ ఒక్కసారి చూస్తే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మన కార్యకర్తలు ఎట్లా చంపారో మనం అందరం చూసాం. అనంతపూర్ జిల్లాలో సొంత బిడ్డల ముందల ఒక కార్యకర్తను నరికేశారు ఆనాటి కాంగ్రెస్ పాలకులు. చంద్రబాబు నాయుడు గారు ఆనాడే ఆ పిల్లల్ని దత్తకు తీసుకుని అద్భుతంగా చదివించి ఈరోజు అదే పిల్లలు ఒక డెలాయిట్ లో, ఒకరు IBM లో పనిచేసే స్థాయికి తీసుకొచ్చారు. అది చూసి 2014 మహానాడులో కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగం ఉండాలి, కార్యకర్తలను ఆదుకోవాలని రూపొందించాం. అందుకే మొన్నటి వరకు ప్రమాద బీమా అందించాం. భారతదేశ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా సుమారుగా 140 కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఇంకా చేయాలి. అందుకే ఈసారి సభ్యత్వం వచ్చినప్పుడు కంపల్సరీ ప్రమాద బీమా పెంచాలని నిర్ణయం తీసుకుని పెంచడం కూడా జరిగింది. ఇంకో పక్కన కార్యకర్తలు వాళ్ళ సొంత కాళ్ళపై నిలబడాలి, కార్యకర్తలకి స్వయం ఉపాధి ఉండాలనేది పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తాం జరిగింది. 1992లో చంద్రబాబు నాయుడు చిన్న ఇత్తనం వేశారు. ఆ ఇత్తనం పేరు హెరిటేజ్. మొదటి సంవత్సరంలో 30 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ కంపెనీ. గత 3.5 దశాబ్దాలుగా పద్ధతి ప్రకారం నడిపించారు కనుకనే ఈ రోజు మేము సొంత కాళ్ళపై నిలబడగలుగుతున్నాం. మా ఖర్చుల కోసం రాజకీయాలపై నిలబడాల్సిన అవసరం మాకు లేదు. కానీ దానికి కారణం ఆనాడు 3.5 దశాబ్దాల క్రితం చంద్రబాబు నాయుడు గారు వేసిన ఒక ఇత్తనం. ఇట్లా కార్యకర్తలకి స్వయం ఉపాధి కల్పించాలనేది చంద్రబాబు నాయుడు గారు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు చూస్తే కుటుంబ సాధికార సారథులు మనం వేసుకుంటున్నాం, KSS. ప్రతి 60 ఓటర్లకి ఒకరిని పెట్టుకోవాలి, ఒక ఆడ ఒక మగ, ఇద్దరు అగ్రీడ్. మంది ఇదే కదా, బాబు గారిది ఇది, నాది ఇదే. ఇద్దరిని పెట్టుకోవాలి. దాని తర్వాత మీరు బూత్ కమిటీలు వేయాలి, యూనిట్ కమిటీలు వేయాలి, క్లస్టర్ కమిటీలు వేయాలి, గ్రామ పార్టీ మండల పార్టీ నియమించుకోవాలి. నియోజకవర్గ కమిటీలన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ కడప మహానాడులో మనందరం కలవాలి. దాని తర్వాత రాష్ట్ర అధ్యక్షుల వారు పల్లాన్నది నియామకం ఉంటుంది. దాని తర్వాత జాతీయ అధ్యక్షుడు వారు చంద్రబాబు నాయుడు గారి నియామకం ఉంటుంది. అదైన తర్వాత రాష్ట్ర కమిటీలు, కేంద్ర కమిటీలు మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. మొన్న ఆవిర్భావ దినోత్సవం నేను చెప్పాను అందరికీ, నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఎంత పోరాడానో దానికన్నా ఎక్కువ పార్టీలో నేను పోరాడుతూనే ఉంటున్నాను అని చెప్పా. ఇది మళ్ళీ మీ అందరికి చెప్తున్నారంటే మన పార్టీకి ఉన్న అతిపెద్ద జబ్బు ఒకటి ఉందండి. అదేంటో తెలుసా? అలక. ఏంటది? అలక. అలుగుతాం, పైకి పిల్లలేదని అలుగుతాం, కాఫీ టీ ఇవ్వలేదని అలుగుతాం, పేపర్ ఇవ్వలేదని అలుగుతాం.
కానీ అదే పని చేయమంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి పని చేస్తాం. ఏనా? కరెక్ట్గా చెప్పండి. దానికి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి రా భయ్. మనందరం ఒక కుటుంబం. ఇంత పెద్ద కుటుంబం అన్నప్పుడు సమస్యలు ఉండకుండా పోతాయా? ఇప్పుడు మన ఇంట్లో నేను ఒక్కడినే, నాకు ఉండేది ఒక్కడే అంటే ఐదుగురు ఆలోచనలు ఉంటాయి. కంపల్సరీ నెలకు ఒకసారి మేము కూర్చుంటాం, అన్ని మాడతాం. దేవంచి కూడా కూర్చోవాల్సింది, ఆప్షన్ లేదు అడిగి. ఎందుకంటే చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి, కుటుంబం అన్నప్పుడు ఉంటాయి, అందరం మాడుకోవాలి. అందుకే ఇక్కడున్న నాయకుల్ని కార్యకర్తలందరినీ ఒకటి విషయం కోరుతున్నాను, అలకకి ఫుల్ స్టాప్ పెట్టండి. ముందల మనం నమ్ముకున్న దానికోసం పోరాడాలి, తిరగాలి, లోకేష్ని నిలదీయాలి. అవసరం అవుతాయి. కొల్లు రవీంద్రని అడగాలి మన పని కోసం. ఏంటి ఇన్ఛార్జ్ దగ్గరికి ఎందుకే మా పని అవ్వలేదని అడగాలి. అంతేగాని ఇంటికి వెళ్ళి పడుకునేది ఆప్షన్ కాదు. ఎవరినా కానీ ఇంటికి వెళ్ళి పడుకుంటే కర్ర పట్టుకుని నేను వస్తారా భయ్. సో అలక్కకి ఫుల్ స్టాప్ పెట్టండి. మన నియోజకవర్గం వచ్చేలా ఒక ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఆనాడు చివరిలో ఒక నిర్ణయం తీసుకుని కూటమిలో భాగంగా ఈ సీటు, మన సీటు జనసేన పార్టీకి కూటమి ధర్మంలో ఇష్టం జరిగింది. మొన్న ఎన్నికల్లో 3 పార్టీలు కలిసికట్టుగా పోరాడినాయి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ. ఆనాడు 3 నాయకులు, ముగ్గురు అంటే మోడీ గారు, బాబు గారు, పవన్ అన్న కలిసి ప్రతిపక్ష ఓటు చీలకూడదు, ఇప్పటికీ రాష్ట్రం ప్రజలు చాలా నష్టపోయారు, అందుకే అందరం ఒక తాటిపైకి వచ్చి కలిసికట్టుగా పోరాడి మనం గెలుచుకుంటాం అని చెప్పారు. అందుకే 58% ఓట్లు కూటమికి వచ్చింది. వైకాపాకి 39% ఓట్లకు పడిపోయింది. దాంట్లో మన సీట్ కూటమికి. సమస్యలు ఉంటాయి, చిన్న కుటుంబం అన్నప్పుడు సమస్యలు ఉంటాయని చెప్పారు. కూటమిలో చిన్న చిన్న ఉంటాయి ఇష్యూలు. ఫీల్డ్ అసిస్టెంట్ ఇష్యూ అవ్వచ్చు, రేషన్ దుకాణం ఇష్యూ అవ్వచ్చు, లేదంటే లోకల్ ఇష్యూస్ కావచ్చు. మిమ్మల్ని కలిసే ముందర ఉత్తమ కార్యకర్తలను కలిసా, వాళ్ళందరికీ ఒకటే చెప్పా, ప్రతి వెన్స్డే ఇన్ఛార్జ్ గారు అందుబాటులో ఉండాలి, ఆయన కలవాలి. లోకల్గా ఏం ఇష్యూలు వచ్చినా కంపల్సరీగా వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలవాలి, ఎమ్మెల్యే గారితో మాట్లాడాలి. దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. రెండోది పార్టీలు, 2 పార్టీల మధ్యన చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా వస్తే పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు, చివరికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఉన్నారు. వాళ్ళకి నేను బాధ్యత పెట్టా ఆ సమస్యలు పరిష్కరించడానికి. అధికారులకు సంబంధించిన విషయం ఏమైనా ఉంటే ఇన్ఛార్జ్ మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు ఉన్నారు, 15 రోజులకు ఒకసారి వస్తారు, 2 రోజులు ఈ జిల్లాలో ఉంటారు. మీ సమస్యల పరిష్కారం కాంది ఏమైనా ఉంటే ఇన్ఛార్జ్ మంత్రి గారిని కూడా కలవాలని కార్యకర్తలందరూ నేను కోరుతాం జరుగుతుంది. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, పార్టీలో యువరక్తం వచ్చింది, యువరక్తానికి ఎట్టుకో జూన్ నుంచి ట్రైనింగ్ ఉంటుంది అందరికి.